హాయ్, వణకం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. ఈ సూత్రం మనందరికీ తెలుసు. కేవలం తెలుసుకోవడంతో ఆగిపోకుండా దానిని అమలుపరచడానికి ఆ బ్రహ్మ తయారు చేసిన 5 బంగారు బొమ్మలు మన ముందుకు రాబోతున్నాయి. లెట్స్ బిగిన్. చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మొట్టమొదటి పార్టిసిపెంట్ ఫ్రమ్ నెల్లూరు, విష్ణుప్రియ వాళ్ళ మదర్ జ్యోతి గారితో. జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ విష్ణుప్రియ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? శ్రీ సాయి విద్యానికేతన్. చెప్పు విష్ణుప్రియ, వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఇస్ లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. విష్ణుప్రియ, మరి నీ అంబిషన్ ఏంటమ్మా లైఫ్ లో? ఐఏఎస్. ఆల్ ది బెస్ట్ యూ. మీరు కూడా విష్ణుప్రియకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పెళ్లికి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. మన రెండో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి అనిరుద్ వాళ్ళ మదర్ రమాదేవి గారితో. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అనిరుద్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అనిరుద్? నేను 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? సెయింట్ మైకేల్ స్కూల్. సెయింట్ మైకేల్ స్కూల్. సో అనిరుద్ చెప్పు, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, వాచింగ్ టీవీ, రైటింగ్ పోయమ్స్ ఆన్ మై ఓన్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ అండి. వెరీ నైస్ అండి. అనిరుద్ కి మీరు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెళ్లికి వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ గుంటూరు నుంచి నితీష్ వాళ్ళ మదర్ స్వర్ణలత గారితో. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ నితీష్. హాయ్ సార్. నితీష్ ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. అండ్ ఏ స్కూల్లో? విజ్ఞాన్. ఏం చేద్దాం ఉంది లైఫ్ లో నీకు? డాక్టర్. డాక్టర్ ఏం చేస్తావు? మరి ఏ డిపార్ట్మెంట్ లోకి వెళ్తావు డాక్టర్ లో? యాజ్ డాక్టర్. గ్యాస్ట్రోఎంట్రాలజీ. వెరీ గుడ్. అమ్మా మీరు చెప్పండి, ఏం చేస్తుంటారు? హౌస్ మేకర్ అండి. నితీష్ ఇలాగే చాలా సైలెంట్ గా ఉంటాడు ఇంట్లో. చాలా సైలెంట్ గా ఉంటుంది. సో మరి నితీష్ ఏమవ్వాలి మీరు అనుకుంటున్నారమ్మా? తన ఇష్టమేనండి ఏదైనా. వెరీ నైస్ అండి. నితీష్ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెళ్లికి వచ్చేసి. కాకినాడ నుంచి విచ్చేశాడు మన నాలుగో పార్టిసిపెంట్ సాయిరామ్ వాళ్ళ మదర్ అనంతలక్ష్మి గారితో. అనంతలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సాయిరామ్. హాయ్ సార్. సాయిరామ్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్లో? ఆదిత్య టాలెంట్ స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? నేను టీచర్ నండి. సాయిరామ్ ఇంట్లో ఎలా ఉంటాడు? అలర్ట్ చేస్తాడండి. ఏ సాయిరామ్ ఇంట్లో అల్లరి చేస్తావా? మరి ఇక్కడ కూడా చేస్తావా? చేయవా? ఇక్కడ అల్లరి చేయాలి, మంచి అల్లరి చేయాలి. ఎలాంటి అల్లరి అంటే ఛాంపియన్ అయ్యే అల్లరి చేయాలి. అవుతావా ఛాంపియన్ నువ్వు? అవుతాను. మరి లైఫ్ లో ఏమవుతావు? ఐఐటిఎన్ అయ్యి ఏమవుతావు? మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్ అవుతావు అనమాట. వెరీ గుడ్. సో సాయిరామ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా అండ్ చెప్పేసి మా పేరెంట్స్ పెళ్లికి వచ్చేసాయి. ఫైనలీ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు మన 5th పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి హిమజ వాళ్ళ మదర్ సదారాణి గారితో విచ్చేసింది. లెట్స్ వెల్కమ్ దెమ్. సదారాణి గారు నమస్తే అండి. హాయ్ హిమజ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. సో ఏ స్కూల్లో? వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్. మరి నువ్వేం అవుదాం అనుకుంటున్నావు లైఫ్ లో? పైలట్ అవుదాం అనుకుంటున్నావు. వావ్, అసలు ఆడపిల్లలు వాళ్ళు రేపు డ్రైవింగ్ చేయడమే చాలా అరుదు. అలాంటిది మన హిమజ పైలట్ అయిపోదాం అనుకుంటుంది. ఎందుకు సడన్గా పైలట్? అమ్మ మీరు చెప్పండి, మీరేం చేస్తుంటారు? హోమ్ మేకర్. హిమజ ఇంట్లో ఎలా ఉంటుంది? ఇలాగే చలాకీగా ఉంటుందా? అలాగే ఉంటుంది. సో మరి హిమజ, వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీస్ ఆర్
రీడింగ్ స్టోరీ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు కూడా హిమజకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ స్టూడెంట్కి వచ్చేసారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం స్టార్ట్ చేయబోతున్నాం మన ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. దాంట్లో మీరు రైట్ ఆన్సర్ కనుక చెప్తే మీకు 10 పాయింట్స్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే మీ మదర్ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవచ్చు. ఓకేనా? Vishnupriya, you're the first person and here's your first question. Lieutenant Colonel అనే హోదా ఏ రక్షణ విభాగంలో ఉంటుంది? లెఫ్టినెంట్ కల్నల్ అనే హోదా ఏ రక్షణ విభాగంలో ఉంటుంది? Your options are A, Air Force, B, Army, C, Navy, D, Police. I want to take my mother's help. అమ్మ హెల్ప్ కావాలి నీకు. అమ్మా రిలీజ్. అమ్మకి ఐడియా లేదట. సో మరి పాస్ చెప్తే 0 పాయింట్స్, సాహసం చేస్తే కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఏం చేద్దాం అనుకుంటున్నాం? పాస్. ఓకే, పాస్ అంటున్నావు కాబట్టి నీకు 0 పాయింట్స్ అండ్ రైట్ ఆన్సర్. కొన్ని గెస్ట్ చేయగలవా? ఇప్పుడు ఎలాగో పాస్ చెప్పేసావు కదా, పాయింట్లు రావు పోవు. I think Navy. యు థింక్ నేవీ కాబట్టి నువ్వు పాస్ చెప్పి మంచి పని చేసావు, ఎందుకంటే నేవీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆర్మీ. లెఫ్టినెంట్ కల్నల్ అనే పోస్ట్ ఆర్మీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, బాలకవి రెడీయా? Yes sir. నాన్న నీ కోసం ఈ 4గింటిలో రెయిన్బోలో ఉన్న కలర్ ఏది? your options are A, white, B, black, C, green, G, pink. Green. పక్కన కాన్ఫిడెంటా? అమ్మని అడుగుతావా? Mother's help. మదర్స్ హెల్ప్. అమ్మ మీరే ఉంటున్నారు. కరెక్టే చెప్పింది. సో అనిరుద్ సేస్ గ్రీన్, అమ్మ కూడా గ్రీన్ అంటున్నారు. సో ఫ్రీజ్ చేయనా? ఓకే, నేను ఫ్రీజ్ చేస్తున్నాను. సి గ్రీన్ అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్ ఇన్ 10 పాయింట్స్. నితీష్, అమూల్ బేబీ రెడీ? లేపాక్షి ఆలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఆర్ A, కడప, B, కర్నూలు, C, చిత్తూరు అండ్ D, అనంతపురం. B, Karnool 6 sir. B, కర్నూలు 6. కాన్ఫిడెంటా? Yes sir. ఓకే, అమ్మాయితే అడగవా? Yes sir. ఓకే, నువ్వు అంటున్నావు బి కర్నూలు అని, నేను ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం. బి కర్నూల్ అండ్ బి కర్నూల్ ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్. -5 నితీష్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? డి, అనంతపురం. నెక్స్ట్ సాయిరామ్. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లో మొత్తం ఎన్ని ఓవర్స్ ఉంటాయి? సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్ లో మొత్తం ఎన్ని ఓవర్స్ ఉంటాయి? your options are A, 30, B, 40, C, 50 and D, 10. It's 40. 40. కాన్ఫిడెంటా? అమ్మ అడగల? Confident. అమ్మ అడగక్కర్లేదా? షూర్. Sure. ఓకే, నువ్వు చెప్తున్నావు B, 40 అని ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ B, 40 రైట్ ఆన్సర్. హిమజ రెడీ అమ్మా? చక్కగా ఇలాగే నవ్వుతూ ఆన్సర్ చెప్పేయాలి. కులు, మనాలి ఇది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? your options are A, ఉత్తరప్రదేశ్, B, మధ్యప్రదేశ్, C, హిమాచల్ ప్రదేశ్ అండ్ D, ఆంధ్రప్రదేశ్. Mother's. మదర్స్ హెల్ప్. Telugu. అమ్మకు కూడా ఐడియా లేదట హిమజ. మరేం చేద్దాం? Uttar Pradesh. ఆప్షన్ A, ఉత్తరప్రదేశ్ ఫ్రీజ్ చేయనా? ఇంకేమన్నా అనుకుంటున్నావు పోనీ? ఓకే, నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ A, ఉత్తరప్రదేశ్ ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దాట్స్ నాట్ ది రైట్. సో తప్ప ఆన్సర్ చెప్పినందుకు గాను -5. ద రైట్ ఆన్సర్ ఈజ్ సి, హిమాచల్ ప్రదేశ్. ఫెంటాస్టిక్ 5 రౌండ్ ఫెంటాస్టిక్ గా అయిపోయింది. రౌండ్ అయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనిరుద్ కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఈజ్ ఆన్ 10 పాయింట్స్. అలాగే సాయిరామ్ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఈజ్ ఆన్ 10 పాయింట్స్. విష్ణుప్రియ ఈజ్ ఆన్ 0. నితీష్ ఈజ్ ఆన్ -5. హిమజ చేసిన అటెంప్ట్ ఫెయిల్ అయ్యి ఈజ్ ఆన్ -5. ఇప్పుడు వెళ్తున్నాం సెకండ్ రౌండ్ కి. అదే చిత్రం, ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు ఒక పిక్చర్ చూపించి ఆ పిక్చర్ మీద క్వశ్చన్ అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. అండ్ మీ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 10 పాయింట్స్,
తప్పైతే -5 పాయింట్స్. ఈ రౌండ్ లో అమ్మ నుంచి లైఫ్ లైన్ ఉండదు, ఆన్సర్ మీరే ట్రై చేయాలి. ఓకేనా? నేను అలా మొత్తం 3 పిక్చర్స్ చూపించి 3 క్వశ్చన్స్ అడుగుతాను. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. ఈ చిత్రంలోని శాస్త్రవేత్త ఏ సబ్జెక్ట్ లో విశేష కృషి చేశారు? బజర్ ప్రెస్ చేశాడు సాయిరామ్ అందరికన్నా ముందుగా. ఫిజిక్స్. కాన్ఫిడెంటా? కాన్ఫిడెంట్. ఎవరా శాస్త్రవేత్త? సివి రామన్. షూర్ గా చెప్పిన తర్వాత రాంగ్ ఎందుకు అవుతుంది? రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సెకండ్ క్వశ్చన్ కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ది స్క్రీన్. రెపరెపలాడుతున్న ఈ చిత్రంలోని జెండా ఏ దేశానికి సంబంధించింది? ఫస్ట్ బజర్ ప్రెస్ చేశారు నితీష్. ఫ్రాన్స్. నితీష్, ఇది ఫ్రాన్స్ జెండానా? Yes. I like your confidence. That's the right answer. And 10 points to you. So, చిత్రం ద పిక్చర్ లో మూడో పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని రాజకీయ నాయకుని పార్టీ పేరేంటి? బజర్ ప్రెస్ చేశాడు మన బాలకవి అయిన అనిరుద్. ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్. రైట్ ఆన్సర్ బోలే హో. 10 పాయింట్స్ టు యు. ఈ రౌండ్ అయ్యాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనిరుద్ is on 20 points, Sairam is on 20 points, Nitish is on 5 points, Vishnupriya is on 0 points, Himaja is also on -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం మన ముచ్చటైన మూడో రౌండ్ కి. అదే లిటరేచర్. ఈ లిటరేచర్ రౌండ్ లో నేను మీకు ఒక వర్డ్ ఈ బోర్డు మీద డిస్ప్లే చేస్తాను. ఆ వర్డ్ లోంచి ఒక లెటర్ రివీల్ చేస్తాను. ఒక లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక క్లూ ఇస్తాను. రివీల్ చేసిన లెటర్ని బట్టి ఇచ్చిన క్లూని బట్టి మీరు ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా గెస్ చేయాలి. అలా కనుక మీరు కరెక్ట్ గా చెప్పగానే గెస్ చేస్తే 50 పాయింట్స్. మీరు టైంలో కనుక గెస్ చేయలేకపోతే నేను అప్పుడు ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు నేను సెకండ్ లెటర్ రివీల్ చేశాక మీరు గెస్ చేస్తే 40 పాయింట్స్. అప్పటికి మీరు గెస్ చేయలేకపోతే విత్ ఇన్ టైం థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. ఆ తర్వాత గెస్ చేస్తే 20 పాయింట్స్. ఆ తర్వాత గెస్ చేస్తే 10 పాయింట్స్. సో మొత్తం నేను మాక్సిమం 5 లెటర్స్ మాత్రమే రివీల్ చేస్తాను. ఓకేనా? అండ్ ఈ ప్రాసెస్ లో ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మీ అందరి కోసం ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 letter word. అండ్ నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. మీకు నేను ఇస్తున్న క్లూ కొత్తగా ఉన్నది. బజర్ నొక్కాడు మన బాలకవి అనిరుద్. కాన్ఫిడెన్స్. అనిరుద్ కాన్ఫిడెన్స్. ఒకసారి నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అయ్యా చెప్తావు నా కాన్ఫిడెన్స్. EONFIDENC. నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అయ్యా? అనిరుద్, దట్స్ a wrong guess. So -5 to you. ఇప్పుడు నేను 40 పాయింట్స్ కోసం మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 10. కొత్తగా ఉన్నది. టైమ్ అప్. టైంకి ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 40 పాయింట్స్ కూడా కోల్పోయారు. ఇప్పుడు 30 పాయింట్స్ కోసం నేను మీకు ఇస్తున్నాను, రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఫస్ట్ లెటర్ ఐ అయింది, థర్డ్ లెటర్ ఎన్ అయింది. ఈ రెండిటికి మధ్యలో ఏ లెటర్ రావచ్చు మీరు కరెక్ట్ గా గెస్ చేస్తే మీకు వర్డ్ వచ్చేస్తుంది. కొత్తగా ఉన్నది. టైమ్ అప్. సో 30 పాయింట్స్ కూడా ఎవరు చెప్పలేకపోయారు. సో మీ అందరి కోసం 20 పాయింట్స్ నేను రివీల్ చేస్తున్నాను. సో బజర్ మీద వేలు రెడీగా ఉంచండి. మీకు ఆన్సర్ ఎవరికి తెలిస్తే వాళ్ళు నొక్కండి. మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నా లెటర్ నంబర్ 2. వేళ్లతో లెక్క వేసేసుకుని నొక్కాడు సాయిరామ్. ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ స్పెల్లింగ్ చెప్పు. INNOVATION.
సో స్పెల్లింగ్ పర్ఫెక్ట్ గా చెప్పేశావు, ఇన్నోవేషన్ అని గెస్ చేశావు. ఇన్నోవేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీ అందరి కోసం లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 9 letter వర్డ్. అండ్ మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. మీ అందరికి నేను ఇస్తున్న క్లూ, ఎక్కడైనా సరే ఈయనే పెద్ద ఆయన. క్లూ చెప్పంగానే విష్ణుప్రియ బజర్ ప్రెస్ చేసింది. ప్రెసిడెంట్. స్పెల్లింగ్ అమ్మా? PRESIDENT. ప్రెసిడెంట్ స్పెల్లింగ్ మ్యాచ్ అయింది, క్లూ మ్యాచ్ అయిందా? ప్రెసిడెంట్ కన్నా పెద్ద ఆయన ఎవరున్నారు మన దేశానికి? ఏ దేశానికైనా సరే రైట్ ఆన్సర్. 50 points to you. మీ అందరి కోసం థర్డ్ వర్డ్ లిటరేచర్ లో ఆన్ ద బోర్డ్, 12 letter వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేస్తున్న ఫస్ట్ లెటర్ ఇస్ ద లాస్ట్ లెటర్, లెటర్ నెంబర్ 12. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, లాస్ట్ లెటర్ ఏంటి? Yes. అయితే సేమ్ పించ్. టైమ్ అప్. ఓకే, చెప్పలేకపోయారు కాబట్టి మీ అందరికి 40 points కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. టైమ్ ఇస్ అప్. చెప్పలేకపోయారు 40 points కూడా. సో 30 points కోసం నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. టైమ్ అప్. మీ అందరి ఫింగర్స్ ఆన్ ద బజర్స్. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఆ బజర్ నొక్కండి. నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 2. ఒకేలా ఉంటే ఏమని అంటారు? బజర్ నొక్కింది విష్ణుప్రియ మరొక్కసారి. Similarities. విష్ణుప్రియ బజర్ నొక్కి అంటోంది సిమిలారిటీస్ అని. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పగలవా అమ్మా? SIMILARITIES. ఒక్కలాగే ఉంటే సేమ్ థింగ్స్ అంటే Similarity. ఉన్నట్టే అయితే, నువ్వు అన్నట్టే అయితే అది రైట్ ఆన్సర్. 20 points to you again. 3 words అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. విష్ణుప్రియ 2 ఆన్సర్స్ చెప్పేసి ఈసారి ఒక్కసారిగా 70 points. నెక్స్ట్ పొజిషన్ లో సాయిరామ్ ఇస్ ఆన్ 40 points. ఆ తర్వాత అనిరుద్ ఇస్ ఆన్ 15 points. నితీష్ ఇస్ ఆన్ 5 points. అండ్ హిమజ ఇస్ ఆన్ -5 points. లాస్ట్ రౌండ్ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. మరి వీళ్ళల్లో ఎవరో ఆ ఛాంపియన్ తెలియాలంటే మనం ఆడాల్సిందే ఈ రౌండ్. ఆ రౌండే రన్ రాజా రన్. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడుగుతాను. మీలో ఆన్సర్ తెలిసిన వాళ్ళు బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పేయడమే. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ కి 20 points. ఆన్సర్ గనక తప్పు చెబితే -10 ఈసారి. సెకండ్ క్వశ్చన్ కి 40 points. ఆన్సర్ చెప్తే తప్పు చెప్తే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 points. ఆన్సర్ తప్పు చెప్తే -30. ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే 80 points. తప్పు చెప్తే -40. ఫిఫ్త్ కి 100 points. తప్పు చెప్తే -50. 20 points కి మీ అందరి ఫస్ట్ క్వశ్చన్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసి ఏ రాష్ట్రంలో ఉంది? సాయిరామ్. ఉత్తరప్రదేశ్. సాయిరామ్ సేస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. మీ అందరి 40 points క్వశ్చన్. మానిటర్స్ కు సంబంధించి ఎల్సిడిలో సి అంటే ఏంటి? మళ్ళీ అందరికన్నా ముందు బజర్ ప్రెస్ చేశాడు సాయిరామ్. యువర్ ఆన్సర్? క్రిస్టల్. ఎల్సిడి అంటే ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. క్రిస్టల్ లాంటి ఆన్సర్ చెప్పావు. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you.
60 పాయింట్స్ కి మీ అందరి క్వశ్చన్, ఇంటర్నెట్ డొమైన్ నేమ్ .com లో కామ్ అంటే ఏంటి? ఈసారి హిమజ బజర్ ప్రెస్ చేసింది. కమర్షియల్. కామ్ అంటే కమర్షియల్. కమర్షియల్ అని గెస్ చేసావు కానీ కాన్ఫిడెంట్ గా లేవు. కరెక్ట్ గా చెప్పావు. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 60 పాయింట్స్ టు యు. రన్ రాజారంలో 80 పాయింట్స్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ మీకోసం. సిల్వర్ లాటిన్ నేమ్ ఏంటి? విష్ణుప్రియ, సిల్వర్ లాటిన్ నేమ్ ఏంటి? అర్జెంటీనా. అడగంగానే అంత అర్జెంట్ గా నొక్కేసి అర్జెంటీనా అని చెప్పిన విష్ణుప్రియ. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యు. వావ్. సో ఇప్పుడు నేను అడిగే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెబితే, హిమజ నువ్వు చెబితే 155 లోకి వచ్చి యూ విల్ బి ద ఛాంపియన్. సాయిరామ్ నువ్వు చెబితే 200 లోకి వెళ్తావు. విష్ణుప్రియ నువ్వు చెబితే 250 లోకి వెళ్తావు. అండ్ నితీష్ అండ్ అనిరుద్, ఎనీవేస్ మీరు విష్ణుప్రియ స్కోర్ దాటలేరు ఈసారికి. బట్ మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటి? మీరు ఎంత బాగా ప్రయత్నించారు అని. సో మీ ప్రయత్నాన్ని మాత్రం తక్కువ చేయొద్దు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్ లో ఆఖరి క్వశ్చన్, 100 పాయింట్ల క్వశ్చన్, మన ఛాంపియన్ డిసైడ్ చేసే క్వశ్చన్. హియర్ గోస్ మీ అందరి కోసం. జూలియస్ సీజర్ ఈ నాటకాన్ని రాసిందెవరు? బజర్ ప్రెస్ చేసింది హిమజ. యువర్ ఆన్సర్? విలియం షేక్స్పియర్. హిమజ, ఇది 100 పాయింట్స్ క్వశ్చన్. తప్పు చెబితే -50 అని చెప్పాను. విలియం షేక్స్పియర్ అన్నావు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యు. ఆన్సర్ కరెక్ట్ గా చెప్పేసి 155 పాయింట్స్ తో హిమజ ఇస్ టుడేస్ ఛాంపియన్. సో ఇంత బాగా ఆడిన మీ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఫైనలీ ఇవాల్టి మన ఛాంపియన్ కరీంనగర్ నుంచి విచ్చేసిన హిమజ విత్ 155 points. Wonderful. Hearty congratulations to you. Hearty congrats. Well done. Very well done. అమ్మ, మీరు ఊహించారా ఈ మలుపు? ఊహించలేదు. ఊహించలేదు. అసలు హిమజ గెలుస్తుంది మీరు అనుకున్నారా? లేదు, అనుకోలేదు. నిజంగా అనుకోలేదు మీరు? హిమజ, నువ్వు అనుకున్నావు నువ్వు గెలుస్తావని? లేదు, నువ్వు అనుకోలేదు. అనుకోలేదు. సడన్గా ఎలా తట్టింది ఆన్సర్ నీకు? ఫస్ట్ నుంచే నేను ఆలోచించాను, కాకపోతే టైం అయిపోతుండేసరికి ట్రై చేస్తా అని బజర్ నొక్కా. సో ఇంత అద్భుతమైన విక్టరీ పొందినందుకు నీకు ఈటీవీ తరఫు నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ హిమజాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో హిమజ, ఇవాల్టి ఛాంపియన్ అయిపోయి 5,000 రూపాయలు గెలుచుకున్నావు. మరి ఆదివారం నువ్వు వచ్చి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో పార్టిసిపేట్ చేసి గెలిచి మరి 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని అలాగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంటావా? గెలుచుకుంటాను. ఇలా మన ఇవాల్టి ఛాంపియన్ ఎపిసోడ్ చాలా అత్యద్భుతమైన క్లైమాక్స్ మలుపుతో భలే జరిగింది. సో మీ అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇలా మళ్ళీ ఎంజాయ్ చేయడానికి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, అదాబ్, సెలవు.